ఎత్ర కాలే స్తనావృత్తిం ఆవృత్తించేవ యోగినః ప్రయాతాయాంతి సంకాలం వక్ష్యామి భరతర్షభ. ఈ పరమమైనటువంటి పురుషుడు అనన్యమైనటువంటి భక్తితో మాత్రమే లభిస్తాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత చిట్ట చివరి క్షణంలో కూడా నా మీద మాత్రమే ఎవరికైతే శాస్త్రం ఉంటుందో వాళ్ళు నన్నే చేస్తారు అన్నాడు. అయితే అలా ఉండడం కోసము ముందు నుంచి కూడా అది ఒక అలవాటుగా రావాలి, ఒక అభ్యాసం ఉండాలి అని చెప్పాడు. పుట్టిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, సహజముగానే సృష్టిలో ఉండేటువంటి కాలములలో కొన్ని కాలములు మనము ముందుకు వెళ్ళడానికి పనికొచ్చేటువంటి కాలములు. వాటి యొక్క ధర్మం ఏ రకంగా ఉంటుందంటే, అది ప్రవాహంతో ఎలాగైతే తనతో పాటుగా ఆ ప్రవాహంలో వేసినటువంటి గడ్డి పరకనైనా సరే ముందుకే పెడుతుందో, ఆ కాలము తనతో పాటుగా ఆ జీవుల్ని ముందుకి తీసుకొస్తుంది. అటువంటి కాలములు, అటువంటి మార్గము ఏదైతే ఉందో దాన్ని చెప్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఎత్ర కాలేసు అనావృత్తి ఆవృత్తించేవ యోగినః. ఏ కాలములో అయితే అనావృత్తి ఇంకా తిరిగి రావడం అనేటువంటిది ఉండదో, ఏ కాలములో అయితే ఆవృత్తి తిరిగి రావడం అనేటువంటిది ఉంటుందో యోగులకు, ప్రయాతాయాంతి అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత తమ కాలం వక్ష్యామి ప్రకర్షత, ఆ కాలాన్ని చెప్తాను. అంటే యోగి అయినటువంటి వాడు తన సాధనలో చిట్ట చివరి స్థితికి చేరిన తర్వాత వాళ్ళకు ఒక రకమైనటువంటి అవకాశము ఇవ్వబడుతుంది. తిరిగి జన్మ తీసుకోదలుచుకుంటున్నారా, తిరిగి జన్మ తీసుకోదలుచుకోవటం లేదా అనేటువంటిది. తిరిగి జన్మ తీసుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కర్మ లాంటిది మిగుల్చుకుని మిగిలిన వాళ్ళకి దారి చూపించడం కోసం మాత్రమే జీవిస్తారు. అలాంటి వాళ్ళు మనకు సాధారణంగా గురువులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. ఒకవేళ తిరిగి జన్మ తీసుకోవడం అనేటువంటిది ఇష్టం లేకపోతే దేవలోకములు కానీ మిగిలినటువంటి పైలోకములు ఏవైతే ఉంటాయో నక్షత్ర లోకములు కానీ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ సాధన లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి పని కొంత ఉంటుంది, దాన్ని వాళ్ళు చేసుకుంటారు. ఈ రెండు మార్గములలోనూ ఏదైనా సరే యోగి తన ఇష్టం, తను దాన్ని స్వీకరించవచ్చు. తిరిగి వద్దామనుకునేటువంటి వాళ్ళకి, తిరిగి రాకూడదు అనుకునేటువంటి వాళ్ళకి రెండు రకాలైనటువంటి కాలములు కూడా ఉంటాయి. తిరిగి వద్దామనుకునేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి కాలాన్ని వాళ్ళు నిర్ణయించుకుని ఆ కాలంలో తమ దేహాన్ని విడిచిపెట్టడం చేస్తారు. తిరిగి రావాలనేటువంటి కోరిక లేనటువంటి వాళ్ళు వేరే కాలాన్ని స్వీకరించి ఆ కాలంలో తమ యొక్క దేహాన్ని విడిచిపెడతారు. ఆ రెండు మార్గాలు ఉంటాయి. ఈ రెండు మార్గాలు నేను చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్నిః జ్యోతిః అహః శుక్లః షణ్మాసాః ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఉత్తరాయణం అనేటువంటి 6 నెలల కాలం ఏదైతే ఉందో మనకి, అంటే సంక్రాంతి పండగ నుంచి ఒక 6 నెలల కాలానికి ఉత్తరాయణం అనేది పేరు. ఆ తర్వాత ఉండేటువంటి 6 నెలల కాలము దక్షిణాయనము. ఈ ఉత్తరాయణంలో ఉండేటువంటి 6 నెలల కాలమునకు శుక్లము అని పేరు. అది శుక్లగతి, తెల్లనైనటువంటిది అని చెప్పి అనుకోవచ్చు. దానికే అహహ పగలు అని చెప్పి పేరు. అంటే దేవతలకి ఉత్తరాయణము పగలు, దక్షిణాయనము రాత్రి, అంతేదా దానికి పగలు అని చెప్పి పేరు. జ్యోతికి దానికి వెలుగు అని చెప్పి పేరు. అగ్నికి అది అగ్ని చేత సూచింపబడుతుంది, నిప్పు చేత సూచింపబడుతుంది. దానికి వెలుగు అని చెప్పి పేరు, దానికి శుక్లం అని చెప్పి పేరు. అది ఉత్తరాయణము అని చెప్పి మనం పిలుచుకునేటువంటి 6 మాసములు, అది పగలు. ఎవరైతే ఈ 6 మాసములలోనూ ఉత్తరాయణ కాలంలో తమ దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళు తిరిగి భూమి మీదకి రావాల్సినటువంటి అవసరము ఉండదు. అంటే యోగులైనటువంటి వాళ్ళు తిరిగి భూమి మీదకి రాదలుచుకోకపోతే ఉత్తరాయణంలో దేహాన్ని విడిచిపెడతారు. అందుకే మనకి మహాభారతంలో భీష్ముడు అంపశయ్య మీద పడిన తర్వాత ఉత్తరాయణ కాలం వచ్చే వరకు ఆయన ఎదురు చూశాడు అని చెప్పి చెప్తారు. అంటే ఒక 2 నెలలు 3 నెలల పాటు సుమారుగా ఆయన దేహాన్ని విడిచిపెట్టకుండా అలాగ అంపశయ్య మీదే ఉండి ఉత్తరాయణం వచ్చిన తర్వాత మాఘమాసంలో ఆయన దేహాన్ని విడిచిపెట్టాడు. దాన్ని మనము ఈ భీష్మ ఏకాదశి ఇవన్నీ మనము ఆ సమయంలో చేసుకుంటాం.
అంతేదా ఎందుకంటే భీష్ముడికి ఇంకా తిరిగి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి శాపవశాత్తు ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి శాపము తీరిపోగానే ఇంకా మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన ఆ కాలాన్ని అలాగా నిర్ణయించుకుని ఆ సమయాల్లో దేహాన్ని విడిచిపెట్టాడు. అలాగే భూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రవసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. భూమః రాత్రిః తథా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రవసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. దక్షిణాయనం అనేటువంటి 6 నెలలు ఏవైతే ఉంటుందో ఈ ఉత్తరాయణం అయిపోయిన తర్వాత ఉండేటువంటి దక్షిణాయనానికి కృష్ణము నలుపు అని చెప్పి పేరు. ఉత్తరాయణము తెలుపు అయితే ఇది నలుపు, ఇది కృష్ణగతి అంటారు. అది శుక్లగతి, ఇది కృష్ణగతి. దీనికి రాత్రి అని పేరు. అంటే దేవతలకు దక్షిణాయనము రాత్రి, ఉత్తరాయణము పగలు. భూమః ఇది పొగ అని చెప్పి అంటారు. ఉత్తరాయణము అగ్ని నిప్పు రవ్వ కింద లెక్క, ఈ దక్షిణాయనము పొగ కింద లెక్క. ఇది చాంద్రమసం జ్యోతి, చంద్రునికి చెందినటువంటి మార్గము. ఉత్తరాయణం అనేటువంటిది సూర్యుడికి చెందినటువంటి మార్గం, దక్షిణాయనం అనేటువంటిది చంద్రుడికి చెందినటువంటి మార్గం. ఈ 6 నెలల్లో కనుక దేహాన్ని విడిచిపెడితే, దక్షిణాయనంలో కనుక దేహాన్ని విడిచిపెడితే యోగి నివర్తతే, ఆ యోగి తిరిగి దేహాన్ని తీసుకుంటాడు. అంటే తిరిగి దేహాన్ని తెలుసుకున్నటువంటి యోగి దక్షిణాయన కాలంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు. తిరిగి దేహాన్ని తీసుకోకూడదు అనుకునేటువంటి యోగి ఉత్తరాయణ కాలంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు. అంతేత కాలములు కూడా సూర్య కాలం అనేటువంటి ఒకటి, చంద్రకాలం అనేటువంటి, అంటే సూర్యగతి చంద్రగతి, శుక్లగతి కృష్ణగతి, దేవగతి పితృగతి అంటే ఇలాగ రకరకాలైనటువంటి పేర్లతోటి వీటిని చెప్తారు. అంటే కాలము గురించి కూడా తెలిసి ఆ కాలములకు సంబంధించినటువంటి రహస్యము కనుక మనం అర్థం చేసుకుంటే, కాలముతో పాటుగా కనుక మనము మమైక్యము చెందడము అనేటువంటిది కనుక తెలిస్తే మనకి నాడీ శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనలో సూర్యనాడి చంద్రనాడి అనేటువంటిది శ్వాస ఎప్పుడు కూడా 2 రకాలుగా మనకి జరుగుతూ ఉంటుంది. మనము ముక్కు పుటములో రెండింటిలోనూ కూడా ఏదో ఒక ముక్కు పుటల్లోంచి గాలి పీల్చుకుంటాం. ఏ సమయంలో అయినా సరే 2 ముక్కు పుటాల్లోంచి గాలి పీల్చడం అనేటువంటిది జరగదు మనకి. అంటే మనం కావాలని అని గాలి పీలిస్తే మామూలుగా శ్వాస ఏదో ఒక మార్గంలోంచి పైకి వెళ్తూ ఉండడం, ఇంకో మార్గంలోంచి దిగి రావడం అనేటువంటిది అవుతుంది. కుడివైపు ఉన్నటువంటి దానికి సూర్యనాడి అని పేరు, ఎడం వైపు ఉన్నటువంటి దానికి చంద్రనాడి అని పేరు. ఒక్కొక్కసారి ఏదైనా పని జరుగుతుందా జరగదా అనేటువంటి దానికి వాళ్ళు శ్వాసని పరిశీలించుకుంటారు. సూర్యనాడిలో జరుగుతుందా చంద్రనాడిలో జరుగుతుందా, దీనిని బట్టి మనం చేద్దామనుకున్నటువంటి పని, ఆ పని ఏ రకమైనటువంటిదో అది సూర్యుడికి సంబంధించినటువంటిదైతే ఆ పని జరుగుతుంది. సూర్యనాడి కనుక అప్పుడు వర్తిస్తుంటే, అప్పుడు చంద్రనాడి కనుక వర్తిస్తుంటే మళ్ళీ సూర్యనాడి వచ్చే వరకు మనం ఎదురు చూడాలి ఆ పని జరగాలంటే. లేదు చంద్రుడికి సంబంధించినటువంటి పని కనుక ఏదైనా కనుక అయితే చంద్రనాడి అయితే మనము ఆ పని చేయవచ్చు. అంతేగా చాలా మంది తెలుసున్నటువంటి వాళ్ళు ఈ నాడీ శాస్త్రాన్ని చూసుకుని ఆ నాడీ శాస్త్రము ప్రకారము శ్వాస ఎటు నడుస్తోంది అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ పనులు ఇప్పుడు చేయొచ్చా అప్పుడు చేయొచ్చా అనేటువంటి దాన్ని ఆ ముహూర్తాన్ని అప్పటికప్పుడు అలాగా నిర్ణయించుకుంటుంటారు. అంటే ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు మనకు ఒకే నాడి జరుగుతుంటుంది. అది మనము మార్చుదామని అనుకున్నా కానీ మారదు. అందుకనే మనకి యోగములో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ కుంభకము, రేచకము, పూరకము అనేటువంటి దాంట్లో కావాలని చెప్పి మనకి ఒక ముక్కు పుట్టంలోంచి గాలి తీసి దాన్ని అలాగే నిలిపి 2వ ముక్కు పుట్టంలోంచి గాలి వదలడం, మళ్ళీ ఆపడం, మళ్ళీ ఇటు నుంచి పీల్చడము, ఆపడము, ఇటు నుంచి వదలడము. అంటే సూర్యనాడి చంద్రనాడి రెండూ కూడా సమానముగా వర్తించడము అనేటువంటి దాన్ని అభ్యాసం చేసుకుంటారు. అప్పుడు ఏమిటవుతుందంటే సమతౌల్యం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే ఇటు నుంచి చేస్తుంటారు, ఇటు నుంచి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, వాళ్ళకు ఏ స్థితిలో ఉన్నా సరే గాలి పీల్చడము వదలడము అనేటువంటిది 2 ముక్కు పుటాల్లో సమానంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ పైన అయినా సరే వాళ్ళకి ఆ క్షణంలో జరిగిపోతుంటుంది. మనకైతే మనకు అది ఎప్పుడు సాగుతుంది అనేటువంటిది మనకి తెలియదు. మన కర్మగతి బట్టి, మనకు ఉండేటువంటి ఆ చుట్టూ ఉండేటువంటి పరిసరంలో వాటితో మనకు ఉండేటువంటి సంబంధం బట్టి అవలాగా జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పి ఈ 2 మార్గంలో ఉన్నాయి, సూర్యగతి చంద్రగతి, శుక్లగతి కృష్ణగతి.
ఇవి రెండూ తెలుసుకున్నటువంటి వాళ్ళు కాలముతోటి అన్వయాన్ని కుదుర్చుకుంటారు. అంటే కాలము ఎలాగైతే ఉన్నదో మనము కూడా అలాగే కనుక ప్రవర్తిస్తే మనకి అంతా కూడా చక్కగా ఉంటుంది. అంటే పగలు వెలుగులో ఉన్నప్పుడు మనం పనులు చేసుకోవడం అనేటువంటిది, రాత్రి చీకటి వచ్చినప్పుడు మనం విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది కాలానికి అనుగుణంగా మనము మన పనులను మనం చక్కదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం అది. అలా కాకుండా రాత్రంతా నిలుపుగా ఉండి మనం కనుక పనులు చేస్తే పగలు వెలుగున్నప్పుడు మనం నిద్రపోతాం. దానివల్ల ఏమిటవుతుందంటే శరీరానికి ఇబ్బందిగా ఉంటుంది. పగలు సూర్యుడు యొక్క వెలుగు మనకి ఎప్పుడైతే ఉంటుందో శరీరం కూడా సూర్యుడు యొక్క వెలుగులో నుంచి ఉత్తేజాన్ని పొందుతుంది కాబట్టి పనిచేయడానికి శరీరము సంకరిస్తుంది. చంద్రుడి యొక్క వెలుగు మనకి ఎక్కువగా ఉండదు కాబట్టి రాత్రి చీకటి ఉంటుంది కాబట్టి ఆ వెలుగుతోటి శరీరము పనిచేయలేదు. అంటే అది బద్ధకంగా ఉంటుంది కాబట్టి అప్పుడు విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది అదొక న్యాయం. అలా కాకుండా అలవాటు తప్పించుకుని మనం కనుక రాత్రి ఎక్కువగా మెలకువగా ఉండి పగలు ఎక్కువగా కనుక నిద్రపోతుంటే ఇలాగ వ్యత్యస్తంగా కనుక మనం పనులు చేస్తే దానివల్ల పనులు సక్రమంగా సాగదు. అంటే ఇదంతా కూడా మనం ఏంటంటే కాలాన్ని అనుసరించి మనం చేసుకోవడం. ఇప్పుడు పూర్వమంతా ప్రకృతిని అనుసరించి వాళ్ళ దైనందిన జీవితము కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ చేసుకునేవారు. వర్షాకాలానికి ముందు భూమి విన్నుకుని ఉంచుకుంటే వర్షం పడిన తర్వాత అప్పుడు విత్తనం నాటుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భూమి మనం దున్నుకుందాము నాటుకుందాము అంటే కుదరదు. అంటే ఏ రకంగా అయితే మనం పొలం పండించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కాలములకు అనుగుణంగా వాళ్ళు భూమిని ఏర్పాటు చేసుకుంటారో మన జీవితాన్ని కూడా కాలానికి అనుగుణంగా కనుక మనం ఏర్పాటు చేసుకుంటే మన జీవితం సక్రమంగా సాగుతుంది, ఇబ్బంది లేకుండా. కాకుండా కనుకుంటే మనకి కష్టముగా ఉంటుంది, శరీరం దానికి అలవాటు పడడానికి ఇబ్బంది పడుతుంది. అందుకే విదేశాలకు వెళ్ళొచ్చినప్పుడు అమెరికాలకు ఎక్కడికో వెళ్ళొచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ శరీరము ఈ పగలు రాత్రికి తట్టుకోవడానికి అలవాటు పడడానికి కొంతకాలం పడుతుంది. వాళ్ళకి మనకంతా రాత్రి మనం నిద్ర చేస్తూ ఉంటుంది, వాళ్ళు అలా మెలకువగా కూర్చుంటూ ఉంటారు. ఎందుకంటే శరీరము అక్కడ రాత్రికి అలవాటు పడింది కాబట్టి, అక్కడ రాత్రి ఇక్కడ పగలు, ఇక్కడ పగలు ఇక్కడ రాత్రి అక్కడ పగలు కాబట్టి ఈ రకమైనటువంటి అలవాటుని మళ్ళీ శరీరము కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలి. అంచేత ఇది చెప్తున్నాడు. యోగులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, దేహాన్ని స్వీకరించడము విడిచిపెట్టడము అనేటువంటిది కూడా ఈ కాలానికి తగినట్టుగా తీసుకుంటారు. ఏ కాలంలో కనుక మనం శరీరాన్ని విడిచిపెడితే మనకి మళ్ళీ శరీరం స్వీకరించడానికి తగినటువంటి ఏర్పాటు తొందరగా జరుగుతుందో ఆ కాలాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు. శరీరము స్వీకరించడానికి ఇష్టము కనుక లేకపోతే అప్పుడు ఏ కాలంలో కనుక శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ శరీరం తీసుకోవాల్సినటువంటి తొందరతనము ఉండదో అటువంటి దాన్ని తీసుకుంటారు. అందుకని సత్వకృష్ణే గతీహీయతే జగత శాశ్వతే మతే యాకయా యాచనావృత్తి మన్యయా ఆవర్తతే పునః. అందుకని ఈ రెండు గతులు కూడా సృష్టిలో ఎప్పుడూ ఉన్నాయి. ఒకటి ఊర్ధముగా